రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యా సంస్థల్లోకి మాదక ద్రవ్యాలు క్రమంగా చాప కింద నీరులా విస్తరిస్తున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని చెప్పారు. మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు అమ్మాయిలు నిరోధించేందుకు విధించేందుకు కూడా ఆకతాయిలు ఎన్నో రకాలుగా వ్యవహరిస్తున్నారని, బాధిత అమ్మాయిలు షీటీంలకు ఫిర్యాదు చేస్తే నిందితులపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కాలేజీలో ర్యాగింగ్లు ఉండేవని, కానీ ఇప్పుడు ర్యాగింగ్లు లేవన్నారు. ప్రజలు రాత్రి వేళ తమ ఇండ్లలో హాయిగా నిద్రపోతున్నారంటే దానికి పోలీసులే కారణమని అన్నారు. శాంతి భద్రతలు కాపాడటంతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ పోలీసులు తమ వంతు పాత్ర పోషించడం అభినందనీయమని చెప్పారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్వైఆర్ గార్డెన్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరొకసారి చేస్తున్నాను. కాలేజ్లో మేనేజ్మెంట్ అనుకుంటున్నారు ఉన్నారా? మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ వస్తే ఖచ్చితంగా ప్రతి కాలేజ్లో కౌన్సిలర్